నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగపేట్ మున్సిపాలిటీ లొకేషన్లో నాదర్గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీలో G+1 పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌజెస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా మనం ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ గారి దగ్గర ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న సర్వర్ల నెంబర్కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 వీక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను సార్ దగ్గర ఈ హౌజెస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎలాంటి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ రేట్ అనేది ఏ విధంగా కోట్ చేస్తున్నారు విషయం తెలుసుకుంటాను. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేమ్, మన హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న కాలనీ యొక్క పేరు అండ్ ఏ విధమైనటువంటి పర్మిషన్స్ తీసుకున్నారన్న విషయం క్లియర్గా చెప్పండి. సార్ నా పేరు భాస్కర్ సార్. ఓకే. ఇది బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది అనమాట. ఈ నాదగుల్ అనేది బడంగపేట మున్సిపాలిటీ LRS పర్మిషన్ ఫుల్ పేట్. ఓకే. ఇది మొత్తం వచ్చేసి కూడా 150 యార్డ్స్, మొత్తం 16 ఇల్లు ఉన్నాయి సార్. ఇవి 16 ఇళ్లలో కూడా మన అన్ని ఈస్ట్ ఫేస్ వచ్చి 12 ఉన్నాయి, వెస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే. అయితే 30x45 డైమెన్షన్స్ తోటి మొత్తం ఈస్ట్ ఫేసింగ్ మొత్తం అన్ని బిల్డింగ్లు కూడా 30x45. సూపర్ డైమెన్షన్. అసలు దీనికి తిరగలేదు డైమెన్షన్ అంటే 30x45 అంటే బిల్డర్ దొరకదు సామాన్యంగా, కానీ అది ఒక బెల్ట్ మొత్తం తీసేసుకున్నాం. ఇది 30x45 అంటే అది సూపర్ సైజులు అనమాట. ఒక్క బిల్డింగ్ ఏంటంటే 24-45 సైజులో ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది మంది. ఓకే. అది కింద సింగిల్ బెడ్రూమ్, కిచెన్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంది విత్ కబోర్డ్స్ తోటి ఉంది. అది మళ్ళీ విత్ ఇంటీరియర్ వర్క్స్ తోటి సహా 1,18,00,000 చెప్తున్నాం. అది 1,18,00,000. ఇది వచ్చేసి 1,30,00,000 చెప్తున్నాం. 150 గజాలు. 150 గజాలు 1,30,00,000 చెప్తున్నారు. ఇక్కడ మన హౌసెస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల? ఇది 30 ఫీట్ రోడ్ సార్. 30 ఫీట్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి నీకు 400 మీటర్స్ లో ఉంటది. ఓకే. గ్రీన్ హోమ్స్ కాలనీ కమాన్ నుంచి లోపలికి రాగానే రోడ్ నెంబర్ 7 ఇది. ఓకే. రోడ్ నెంబర్ 7 అంటే నీకు ఇది 40 ఫీట్ రోడ్. ఏదైతే కాలనీలో ఎంటర్ అయ్యేది 40 ఫీట్ రోడ్. MVSR కాలేజ్ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం? MVSR కాలేజ్ 600 మీటర్స్ ఉంటుంది. 600 మీటర్స్. సార్ ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకి TCS ఉంది కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్న విషయం చెప్పండి. ఇప్పుడు TCS వచ్చి 5 కిలోమీటర్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది 2.5 కిలోమీటర్. 2.5 కిలోమీటర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. నారాయణ, చైతన్య ఇలాంటి స్కూల్స్ కూడా హాస్టల్స్ ఉన్నాయి. అండ్ స్కూల్స్ ప్లస్ విజ్ఞాన్ స్కూల్ అని ఒకటి ఉంది. వంశీధర్ స్కూల్ అని మనకు దగ్గరగా ఉంది. చాలా దగ్గర స్కూల్. అది వంశీధర్ స్కూల్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అది. ఓకే. సార్ ఇక్కడ వచ్చేసి మనము ఎల్బీ నగర్ మెట్రో నుంచి రీచ్ అవడానికి ఎంత డిస్టెన్స్? ఎల్బీ నగర్ నుంచి మెట్రో నుంచి 11 ఉంటుంది. 11 కిలోమీటర్స్. ఇక్కడ అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్? ఔటర్ రింగ్ రోడ్ 5.5 ఉంటుంది. 5.5 కిలోమీటర్స్. సార్ ఇక్కడ నుంచి ఎవరైనా హౌస్ కొన్న వాళ్ళు ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్? ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్ వస్తుంది అంతే. 13 కిలోమీటర్స్. ఓకే. అదే విధంగా మనకి ఏదైతే బడంగపేట్ మున్సిపాలిటీ అని చెప్పారో మున్సిపల్ ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది? మున్సిపల్ ఆఫీస్ కి 3.5 కిలోమీటర్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్ కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఎక్సలెంట్ సార్. మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టోటల్ గా వచ్చేసి 16 హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి 12 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ 4 వచ్చేసి వెస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క హౌస్ కి ఫుల్ LRS పే చేయడం ఫుల్ LRS పెయిడ్ అంతే. మున్సిపల్ బడంగపేట మున్సిపాలిటీ ఫుల్ LRS పెయిడ్. ఓకే. ఇక్కడ హౌసెస్ కి ఇండివిజువల్ గా బోర్స్ వేయించారా సార్? దేని దానికి ఇండివిజువల్ ఉంటాయి సార్. ఓకే. 100% మొత్తం 100% ఫుల్ వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. నీకు ఇది కూడా ఏంటంటే 30x45 కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే. పార్కింగ్ వచ్చేసి కూడా నీ కార్ పెద్ద కార్ ఇన్నోవా కార్ పెట్టుకోగా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉంటుంది. స్పేసియస్ గా ఉంటుంది. సైజెస్ గానీ అంటే ఇది 30-45 ఉంది కాబట్టి బెడ్రూమ్ సైజులు మంచిగా కట్ అయ్యి మంచి సూపర్ ఉంటుంది. ప్రొఫైల్ లైట్స్ ఉన్నాయి. ఓకే. సార్ ఇక్కడ మనకి వాస్తు 100% మెయింటైన్ 100% వాస్తు ఉంటుంది సార్. 100% వాస్తు ఉంటుంది. సార్ మన వ్యూవర్స్ గురించి మరొకసారి ఏదైతే 150 స్క్వేర్ యార్డ్ హౌస్ ఉందో ఈస్ట్ ఫేసింగ్ యొక్క హౌస్ రేట్ అనేది చెప్పండి. అండ్ అదే విధంగా వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌసెస్ యొక్క రేట్ కూడా చెప్పండి. అది ఇప్పుడు మనకి ఈస్ట్ అయితే 1,30,00,000 చెప్తున్నాం సార్. ఓకే. అది నెగోషియబుల్. మనం ఇచ్చే పేమెంట్ బట్టి మనం తగ్గిద్దాం, నెగోషియబుల్ చేద్దాం. వెస్ట్ అయితే దీనికంటే 2 lakhs తక్కువ చెప్తున్నాం. 128 చెప్తున్నాం. దాన్ని కూడా తగ్గిద్దాం. లోన్ వచ్చే అవకాశం. లోన్ ఇప్పుడు ఆల్రెడీ 4-5 బ్యాంకులు అయిపోయినాయి సార్. మనకి కెనరా బ్యాంక్ అయిపోయింది, HDFC అయిపోయింది, LIC అయిపోయింది, ICICI బ్యాంక్ అయిపోయింది. 4 బ్యాంకులు అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా కస్టమర్ వచ్చారంటే ఎలాంటి ఫర్దర్ వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ గా లోన్ కి వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకొని ఆల్రెడీ ప్రొఫైల్ అంతా రెడీ ఉంటుంది కాబట్టి మీరంతా లీగల్ ఒపీనియన్ అంతా క్లియర్ అయింది 4 బ్యాంకుల నుంచి. మూవ్ కావచ్చు.
ఇమీడియట్లీ 15 days లోన్ అయిపోతుంది. ఓకే సార్. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఓకే. 80% వస్తుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఇంకా 90 చిల్లర కూడా వస్తుంది. సాలరీ సపోర్ట్ చేస్తే ఎక్కువ లోన్ ఎక్కువ వస్తుంది. 90% కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ 90% కూడా తీసుకున్నారు వేరే వాళ్ళు. ఇప్పుడు 12 హౌసెస్లలో ఏమైనా మనకి సేల్ అయ్యాయా? 5 అయిపోయినాయి సార్. ఓకే. ఏదైతే మనం ఈ మోడల్ హౌస్ చూస్తున్నామో ఓకే. ఇది సేల్ అయిపోయింది ఆల్రెడీ. సేల్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. ఓకే. జస్ట్ ఏంటంటే సేమ్ మోడల్ ఇది ఎలా ఉందో సేమ్ మనకి కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఓకే. సేమ్ అలానే కన్స్ట్రక్షన్ చేసి ఇది ఆల్రెడీ అయిపోయింది. ఒక 10% ఉంది అంతే. ఏంటంటే మనకు డోర్స్, ఓకే, చిన్న లోపల కలర్స్, ఓకే, ఇంకా మెయిన్ డోర్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఆప్షనల్ గా వాళ్ళు ఏదైనా మార్చుకోవాలన్నా కూడా ఓకే, మెయిన్ డోరు, ఓకే, గ్లాసులు కానీ ఏమైనా ఉంటే వాళ్ళ కస్టమర్ చాయిస్ ప్రకారం కూడా మనం చేద్దాం, మనం మార్చిస్తాం. పర్లేదు, ఇంకా దాని వరకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్, మంచి అమూల్యమైన సందేశం ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదండి, డైరెక్ట్ గా స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ దగ్గర వచ్చేసి ఎంవిఎస్ఆర్ కాలేజ్కి దగ్గరలో అండ్ న్యూ బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్కి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న G+1 హౌసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న సార్ నెంబర్ కాల్ చేసి ఈ కాల్ని విజిట్ చేసి ఇక్కడ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ ఏదైతే మన మోడల్ హౌస్ అని చెప్పారో ఈ హౌస్ అన్నది నేను క్లియర్గా చూపిస్తాను, ప్లానింగ్ ఎట్లా ఉందన్న విషయము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ అండి. డీలర్ గారి దగ్గర ఈ హౌసెస్ యొక్క లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే మోడల్ హౌస్ ఉందో మోడల్ హౌస్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హౌసెస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి 30 feet రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏదైతే ఎలివేషన్ చూపిస్తున్నామో ఈ ఎలివేషన్స్ కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి టోటల్గా మనకి 11 హౌసెస్ ఉన్నాయండి. ఇటువైపు వచ్చేసి మనకి 1 హౌస్ అనేది ఉంది. అండ్ టోటల్గా 16 హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మోడల్ హౌస్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. నెంబర్ 1 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 30x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. రోడ్ కంటే హైట్గా ఇక్కడ ర్యాంప్ తీసుకోవడం జరిగింది అండ్ గేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇందాక మనకి సార్ ఏదైతే చెప్పారో ఒక ఇన్నోవా కారు పెట్టుకున్న తర్వాత కూడా మనకి ఒక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజ్గా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ మెయిన్ ఎలివేషన్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారండి. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి నీట్గా వాష్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఫుల్ LRS పే చేసి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాండి. ఫుల్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నార్త్కున్న మెయిన్ ఎంట్రన్స్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. 100% క్వాలిటీ వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అండ్ విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. మంచి సైజ్గా మనకి నీట్గా పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విండో దగ్గర వచ్చేసి గ్రానైట్ తోటి పట్టి ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. నీట్గా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేస్తారు. అండ్ ఆంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వాడినటువంటి డోర్స్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా డోర్స్ అనేది రావడం జరిగింది. అండ్ మంచి క్వాలిటీగా డోర్స్ అనేది పెట్టించడం జరిగింది. ప్రొవైడ్ చేశారు. అండ్ సేఫ్టీ గ్రిల్స్ మెయింటైన్ చేస్తున్నారు. UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విండో దగ్గర వచ్చేసి మనకి పట్టి ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ తోటి ఇక్కడ పట్టి చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ వర్క్ చూసుకున్నట్లయితే ఒక నీట్గా అండ్ ప్లెయిన్ డిజైన్ తోటి నీట్గా ఉండే విధంగా వర్క్ చేయించారు.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ విండో రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారండి. సో నీట్గా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అంతా క్లియర్గా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపించింది. ఒక ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు అండ్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తోటి, దట్టు మనకి టేక్ వుడ్ తోటి నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకున్నట్లయితే టైల్స్ తోటి నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి కారిడార్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఎలివేషన్ సంబంధించినటువంటి గ్లాస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. టైల్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ కారిడార్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నామండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ హాల్ ఏరియా అనేది మరొకసారి చేస్తున్నాము. చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా మంచిగా సైజు ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్కి పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి రూమ్ లాగా సెటప్ చేశారు పూజా రూమ్ అన్నది. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. యూటిలిటీ ఏరియా అనేది ఒక డోర్ లాగా సెటప్ చేయడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియా అనేది చాలా మంచి సైజ్గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది. ఈ విండో దగ్గర చూసినట్లయితే గ్రానైట్ తోటి ఇక్కడ పట్టి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అనేది చేయించారు. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. సో వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాష్రూమ్లో యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే లో రూప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. సజ్జా ప్రొవైడ్ చేస్తారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ రేంజ్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి నాదర్గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అండ్ కనెక్టివిటీ మంచిగా ఉన్నటువంటి ఏరియాలో హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ హౌజెస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో G+1 150 స్క్వేర్ యార్డ్ హౌస్ యొక్క రేట్ అన్నది 1,30,00,000 చెప్తున్నారు. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌజెస్ యొక్క రేట్ అన్నది 1,28,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.